Hi students. So today topic F distribution. F distribution derivation గురించి చూద్దాం. సో F distribution కూడా మనకి ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాక్ట్ శాంప్లింగ్లో ఆల్రెడీ chi² T చూసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో F అనేది కూడా ఒక డిస్ట్రిబ్యూషన్. సో F అనేది ముందు డిస్ట్రిబ్యూషన్ గురించి స్టాటిస్టిక్ గురించి చూద్దాం. F స్టాటిస్టిక్ ఏంటి అంటే ద రేషియో ఆఫ్ టూ ఇండిపెండెంట్ chi² వేరియేట్స్ డివైడ్స్ బై ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నోన్ యాజ్ F స్టాటిస్టిక్. ఓకే, ముందు డిస్ట్రిబ్యూషన్ గురించి తెలియాలంటే ముందు స్టాటిస్టిక్ తెలియాలి. కాబట్టి F స్టాటిస్టిక్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ టూ ఇండిపెండెంట్ chi² వేరియేట్స్ divided by its degrees of freedom is known as F statistic. It follows a F statistic n1, n2 degrees of freedom. Okay na? So if chi² మనకి టూ chi² వేరియేట్స్ కావాలి కాబట్టి ఒకటి chi²1 అనేది chi² డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసరికి n1. నెక్స్ట్ chi²2 కూడా chi² డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n2. రెండు chi² వేరియేట్స్ తీసుకున్నాం. సో అందుకే chi²1 ఒకటి, chi²2 ఒకటి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ chi²1కి n1, chi²2కి n2. సో అందుకే F ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ టూ ఇండిపెండెంట్ chi² వేరియేట్స్ డివైడెడ్ బై ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ follows F distribution, degrees of freedom n1, n2. F distribution was introduced by Snedager అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ F విత్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. దీని యొక్క పీడిఎఫ్ అంటే F డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ ఏంటి? n1/n2. n1, n2లు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఏంటి? chi² డిస్ట్రిబ్యూషన్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము, అలాగే సెకండ్ వేరియేట్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము n2. n1/n2 హోల్ పవర్ n1/n2 ఓకే పవర్లో ఇంటూ డివైడెడ్ బై బీటా ఆఫ్ n1/2 n2/2 ఇంటూ F పవర్ n1/2 -1 డివైడెడ్ బై 1 ప్లస్ n1/n2 F హోల్ పవర్ n1 ప్లస్ n2/2. లిమిట్స్ ఏంటి? 0 to ఇన్ఫినిటీ. F యొక్క లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్ యొక్క డెరివేషన్ చూద్దాం. డెరివేషన్ ఆఫ్ పీడిఎఫ్ ఆఫ్ F డిస్ట్రిబ్యూషన్. మనం డెరివేషన్ కాలిక్యులేట్ చేయాలంటే మనకి టూ chi² వేరియేట్స్ కావాలి. సో టూ chi² వేరియేట్స్ తీసుకున్నాం. దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అంటే n1. దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n2. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ది వేరియేట్స్. అంటే దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ వేరియేట్స్ని మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. దీంట్లో n1 వేరియేట్స్ ఉంటే ఈ డిస్ట్రిబ్యూషన్లో n2 వేరియేట్స్ ఉన్నాయి. సో F ఆఫ్ ఫస్ట్ మన chi² డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ అందరికీ ఐడియా ఉంది కదా. 1/2 గామా ఆఫ్ n/2 ఇంటూ e పవర్ -chi²/2 ఇంటూ chi² పవర్ n/2 -1. అది మన జనరల్ ఫార్ములా. కానీ ఇక్కడ మన chi² ప్లేస్లో chi²1 అని, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n ప్లేస్లో n1ని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. 1/2 పవర్ n1/2 2 పవర్ n1/2 ఇంటూ గామా ఆఫ్ n1/2 ఇంటూ e పవర్ -chi²1/2 ఇంటూ chi²1 పవర్ n1/2 -1. సేమ్ ఇప్పుడు chi²1 తీసుకున్నాం. ఇప్పుడు chi²2 యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n2 సబ్స్టిట్యూట్ చేసి రాస్తాం. F స్టాటిస్టిక్ ఏం చెప్తుంది? ద రేషియో ఆఫ్ టూ ఇండిపెండెంట్ chi² వేరియేట్స్ డివైడ్స్ ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు మనం F ఉన్నది ఏంటి? chi²1, chi²2. దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఎలాగా? ఇక్కడ chi²1, chi²2 రెండు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మనకి కావాల్సింది F. సో ఇక్కడ కూడా మనకి ఇంకొక వేరియబుల్ కావాలి కాబట్టి ఆ వేరియబుల్ని U అని తీసుకున్నాం. U ఈజ్ ఈక్వల్స్ టు chi²2 అనేది ఈక్వల్ చేస్తాం. అంటే F ఉంది, U ఉంది. మన దగ్గర chi²1, chi²2 ఉంది. సో chi²1ని FUలోని చూపించాలి, అలాగే chi²2ని కూడా FUలోని చూపిస్తాం. chi²1 దీని నుంచి చూడండి. chi²1 ఏమవుతుంది? ఇక్కడ n1/n2 ఉంది. సో n1/n2 ఇంటూ chi² ఇంటూ n1F. ఓకేనా? chi²1 ఇక్కడ డినామినేటర్లో ఉంది. బై n1 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ n2 డినామినేటర్లో ఉంది కాబట్టి n2/n1 అవుతుంది. దీని సింపుల్గా ఏమవుతుందంటే మనకి chi²1/chi²2 ఇంటూ n2/n1 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తాం కాబట్టి n1/n2 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి chi² న్యూమినేటర్కి వెళ్తుంది. chi²2 ఇంటూ F. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఏం చేయను, ఇది ఒక్కదాన్నే ఉంచి మిగిలిన ఫంక్షన్ అంతటినీ కూడా LHS సైడ్ తీసుకొచ్చాను. నెక్స్ట్ chi²2 దేనికి ఈక్వల్ అని చూపించాం? Uకి ఈక్వల్ అని చూపించాం. లెట్
n1/n2 chi2 దేనికి ఈక్వల్ అన్నాం u అన్నాం కాబట్టి దీని ప్లేస్లో యూని రీప్లేస్ రాసుకున్నాం. అంటే మొత్తానికి chi2 1 అనేది ఏమవుతుందంటే n1/n2 uf. chi2 దేనికి ఈక్వల్ అవుతుంది u. సో డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేయలేం కాబట్టి మనం జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ chi2 1ని విత్ రెస్పెక్ట్ టు ఎఫ్తోని విత్ రెస్పెక్ట్ టు యూతోని డెరివేటివ్ చేయాలి. అలాగే chi2 కూడా విత్ రెస్పెక్ట్ టు ఎఫ్తోని విత్ రెస్పెక్ట్ టు యూతోని డెరివేటివ్ చేయాలి. సో chi2 1 అంటే ఈ ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ అంతటిని విత్ రెస్పెక్ట్ టు ఎఫ్తో చేయాలి. ఎఫ్తో చేస్తున్నాము అంటే ఎఫ్ లేని ఇదంతా కూడా ఎఫ్ కోఎఫిషియంట్ అంతా కూడా నీకు కాన్స్టెంట్ అవుతుంది n1/n2 u. విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ అన్నాం కాబట్టి ఎఫ్కి డిఫరెన్షియేషన్ 1. సో n1/n2 ఇంటూ u. ఇదే ఫంక్షన్ నువ్వు విత్ రెస్పెక్ట్ టు యూ చేయాలి కాదు, యూ కాకుండా మిగిలిన అన్నీ కూడా నీకు కాన్స్టెంట్ అవుతాయి n1/n2 ఎఫ్. విత్ రెస్పెక్ట్ టు యూ అంటున్నావు కాబట్టి యూకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ 1. సో ఇక్కడ నువ్వు chi2కి విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ లేదు, సో 0. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు యూ ఉంది, యూకి డిఫరెన్షియేషన్ 1, సో 1. క్రాస్ మల్టిప్లికేషన్ మాడ్యులస్ అన్నాం కాబట్టి AD - BC. ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి n1/n2 u ఇంటూ 1. సో అంటే జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది n1/n2 u. సో ఇక్కడ మనకి ఇప్పుడు జకోబియన్ వస్తుంది కాబట్టి 2 వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్. 2 వేరియబుల్ అంటే మనం ఎఫ్లోకి యూలోకి మార్చాలి. మన దగ్గర ఉన్నాయండి chi2 1 chi2 2. సో వాటిని మనం యూవీలోకి మార్చాలి కాబట్టి జాయింట్ పీడిఎఫ్ ఆఫ్ ఎఫ్ కామా యూకి రాసాం ఎఫ్ ఆఫ్ ఎఫ్ కామా యూ. సో మన దగ్గర ఉన్నాయండి chi2 1 chi2 2. వీటిలోకి మార్చాలి కాబట్టి బై యూజింగ్ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ mod z. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంటే మనకి జాయింట్ పీడిఎఫ్ ఏమవుతుంది fx of x into fy of y. If x and y are independent, then the joint PDF of x comma y ని ఎలా రాయొచ్చు అంటే fx of x into fy of y అని రాస్తాం. కాకపోతే ఇక్కడ x అంటే chi2 1, y అంటే chi2 2. సో ఇది రాస్తుంది చూడండి f of chi2 1 of chi2 1. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేస్తుంది, ఇది వాల్యూని డిఫైన్ చేస్తుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ chi2 2 అనే డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుందని చెప్తుంది. వాల్యూ ఏంటి chi2 2 ఇంటూ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ chi2 1 దేనికి ఈక్వల్ అని చూపించాం n1/n2 uf. సో chi2 1 ప్లేస్లో మనం n1/n2 uf రాసుకోవాలి. chi2 2 ప్లేస్లో ఏం రాయాలి u రాస్తాం ఇంటూ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఎఫ్ ఆఫ్ chi2 1 అనే పీడిఎఫ్లో మీరు ఇప్పుడు chi2 1 ఉన్న ప్రతి ప్లేస్లోని కూడా n1/n2 uf రాయాలి. ఈ పీడిఎఫ్లో మీరు chi2 1 ఉన్న ప్లేస్లో ఏం రాయాలి n1/n2 uf రాయాలి. చూడండి 1/2 పవర్ n1/2 ఇంటూ గామా ఆఫ్ n1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ chi2 1 ఉంది. chi2 1 అంటే మీరేం రాయాలి ఇక్కడ n1/n2 uf రాయాలి. సో అందుకే చూడండి ఇక్కడ మైనస్ n1/n2 uf స్క్వేర్ chi2 1 ప్లేస్లో డివైడెడ్ బై 2 ఇంటూ chi2 1 అంటే మళ్ళీ ఏం రాయాలి ఇక్కడ n1/n2 uf హోల్ పవర్ n1/2 మైనస్ 1 ఇంటూ ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. ఇక్కడ chi2 2 డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది, బట్ వాల్యూ ఏంటి అంటే u. సో అంటే ఇక్కడ ఉన్న ఈ పీడిఎఫ్లో మీరు chi2 2 ఉన్న ప్లేస్ అన్నింటిలో కూడా యూని రాసుకోవాలి. సో u రాసుకుంటే ఈ పవర్ సో 1/2 పవర్ n2/2 గామా ఆఫ్ n2/2 ఇంటూ ఈ పవర్ మైనస్ chi2 కదా, మైనస్ chi2 ప్లస్ మీరు రాయాలి u రాయాలి మైనస్ u/2 chi2 పవర్ రాయాలి అంటే chi2 ప్లస్ u రాయాలి u పవర్ n2/2 మైనస్ 1 ఇంటూ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి n1/n2 ఇంటూ u. ఓకేనా, దీంట్లో కాన్స్టెంట్స్ అన్నీ కూడా బయట తీసుకురండి. 2 పవర్ n1/2 కాన్స్టెంట్, గామా ఆఫ్ n1/2 కాన్స్టెంట్, 2 పవర్ n2/2 గామా ఆఫ్ n2/2 ఇవన్నీ కాన్స్టెంట్స్ పక్క తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్, ఇక్కడ కూడా ఈ పవర్ ఉంది. సో ఈ పవర్లో మనకి ఈ పవర్ m ఇంటూ ఈ పవర్ n అంటే ఈ పవర్ m ప్లస్ n రాయొచ్చు. సో ఇవన్నీ మనం యాడ్ చేసి రాసుకోవచ్చు. యాడ్ చేసి రాసుకునేలోకి మళ్ళీ ఇంకోటి ఏం చేశానంటే నేను మైనస్ని యూని కామన్ తీసేసాను. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ టర్మ్ నుంచి నేను ఏం కామన్ తీస్తున్నాను -1/2ని మైనస్ యూని కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ టర్మ్ నుంచి మైనస్ యూ వెళ్ళిపోయింది, ఈ టర్మ్ నుంచి మైనస్ యూ మైనస్ ఆఫ్ ఓకేనా యూ ఆఫ్ ఓకే మైనస్ని యూని కామన్ తీసిన తర్వాత ఇంక రిమైనింగ్ రెండింటిలో కూడా బై 2 ఉంది కాబట్టి 1/2ని కూడా కామన్ తీసేసాను.
1/2 ఆఫ్ అంటే -1/2 యూని కామన్ తీసాను అర్థం. ఇక్కడ చూడండి మైనస్ కామన్ వెళ్ళిపోయింది, 1/2 కామన్ వెళ్ళిపోయింది, యూ కామన్ మిగిలింది 1 కదా 1. ఇక్కడ చూడండి మైనస్ కామన్ వెళ్ళిపోయింది, బై 2 కామన్ వెళ్ళిపోయింది, యూ కామన్ వెళ్ళింది. ఇంకేంటి n1/n2 ఇంటూ ఎఫ్, n1/n2 ఇంటూ ఎఫ్. ఓకే, దీన్ని సింపుల్గా ఏం చేస్తారంటే e⁻−ax వచ్చేలా రాసుకున్నాను. e⁻−, ఇదంతా కూడా ఏగా తీసుకుంటాము, యూని ఎక్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదంతా అయిపోయింది కదా, యూ పవర్లో ఇక్కడ ఏముంది n1/2 -1, ఇక్కడ u⁻n2/2 -1, ఇక్కడ u⁻1 ఉంది, ఇక్కడ n1/2 -1 ఒకటి, u⁻n2/2 -1 ఒకటి, u⁻1 ఒకటి +1. అంటే మొత్తం బేస్ ఒకటే కాబట్టి సేమ్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ ఇంక ఫంక్షన్ ఏమి మిగిలింది ఇక్కడ n1/n2 పవర్ n1/2 -1. ఇక్కడ ఒక n1/2 ఉంది కదా, సో ఇక్కడ పవర్లో 1 ఉంటుంది కదా, +1. ఇంకా మిగిలింది ఎఫ్ పవర్ n1/2 -1. ఓకే, దానికి సపరేట్ చేసి రాసుకున్నాను. ఇక్కడ మనకి n1/n2 హోల్ పవర్ n1/2 -1 +1. సో ఇక్కడ మనకు వచ్చేసరికి n1/n2 హోల్ పవర్ n1/2 తీసుకున్నాను, ఎందుకంటే -1 +1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంక n1/n2 హోల్ పవర్ n1/2. ఈ కాన్స్టెంట్ అంతా మళ్ళీ యాస్టీజ్ రాశాను. ఇక్కడ చూడండి ఎఫ్ పవర్ n1/2 -1 ఉంది, దీన్ని కూడా ఫ్రంట్ రాసుకున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈ పవర్ సేమ్ నొటేషన్ రాశాను. యూ పవర్ ఇక్కడ చూడండి n1/2, ఇక్కడ n2/2 రెండు యాడ్ చేస్తే వచ్చేది n1 + n2. ఇక్కడ ఒక -1, ఇక్కడ +1 ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ -1 ఉంది కాబట్టి -1 అలాగే రాస్తున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే n1 + n2/2 -1. ఓకేనా, ఇప్పుడు ఇది అంతా కూడా ఏంటి మనకి జాయింట్ పీడిఎఫ్ రాస్తాం. దీని నుంచి మనకు కావాల్సింది ఎఫ్, కానీ ఎఫ్ దేంతో కంబైండ్ అయ్యింది, యూతో కంబైండ్ అయ్యింది. సో అందుకే నేను మార్జినల్ పీడిఎఫ్ ఆఫ్ ఎఫ్ రాస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఎఫ్కి మనం పీడిఎఫ్ రాయాలి అంటే మార్జినల్ రాయాలంటే యూ లిమిట్స్ తీసుకోవాలి, యూకి మార్జినల్ రాయాలంటే ఎఫ్ లిమిట్స్ తీసుకోవాలి. సో నేను ఎఫ్ని రాస్తున్నాను కాబట్టి నేను యూ యొక్క లిమిట్స్ తీసుకుంటాను. ఇంటిగ్రల్ యూ ఎఫ్ ఆఫ్ FU DU అంటే మనం ఇప్పుడు ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు యూ తీసుకుంటే అది మార్జినల్ ఎఫ్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఈ అంతటి నొటేషన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను, ఈ అంతటి నొటేషన్కి కూడా ఇంటిగ్రేషన్ని అప్లై చేస్తాను. ఆ లిమిట్స్ ఏంటి, యూ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది, chi²2 డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. chi²2 డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ ఏంటి, 0 to ∞. అంటే యూ లిమిట్స్ ఇక్కడ ఏం తీసుకోవాలి, 0 to ∞. సో 0 to ∞ తీసుకున్నప్పుడు ఇదంతా కాన్స్టెంట్, సేమ్ దీనికే కదా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం అనుకున్నాం. ఇదంతా కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంటే. సో అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా కాన్స్టెంట్ అయ్యి ఈ టర్మ్కి మాత్రమే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో టర్మ్కి మాత్రమే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. మళ్ళీ గామా ఇంటిగ్రేషన్. సో ఈ కాన్స్టెంట్ అంతా యాస్టీస్గా రాసాను, నేను ఏం చేంజ్ చేయలేదు, యాస్టీస్గా రాశాను. నెక్స్ట్ ఇక్కడ గామా ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−ax x పవర్ లాంబ్డా -1 e⁻−ax x పవర్ లాంబ్డా -1 ఫామ్లో ఉంది. అంటే గామా ఇంటిగ్రల్ యూజ్ చేయాలి. గామా ఇంటిగ్రల్ ప్రకారం ఏంటి అంటే గామా ఆఫ్ లాంబ్డా బై ఏ పవర్ లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. ఏమి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−ax x పవర్ లాంబ్డా -1 dx అనేది గామా ఆఫ్ లాంబ్డా బై ఏ పవర్ లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ అంతా ఏ అని తీసుకుంటాము, ఈ ఫంక్షన్ అంతా లాంబ్డా అని తీసుకుంటాము. సో ఈ యాస్టీస్గా రాసాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి గామా ఆఫ్ లాంబ్డా కదా, లాంబ్డా అంటే n1 + n2/2 బై ఏ పవర్ లాంబ్డా, ఏ అంటే 1/2 ఇంటూ 1 + n1/n2 ఇంటూ ఎఫ్ హోల్ పవర్, ఇది పవర్లో n1 + n2/2. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/2 అంటే డినామినేటర్లో ఉంది 2 పవర్ n1 + n2/2. ఇక్కడ చూడండి 2 పవర్ n1 + n2, ఇది డినామినేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్ చూడండి n1/n2 హోల్ పవర్ n1/2 ఇంటూ ఎఫ్ పవర్ n1/2 -1 డివైడెడ్ బై ఇక్కడ గామా ఆఫ్ n1/2 ఇంటూ గామా ఆఫ్ n2/2. ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, దాన్ని డినామినేటర్లోకి తీసుకొస్తున్నాం, న్యూమరేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్లో తీసుకొస్తున్నాం. సో డివైడెడ్ బై గామా, డినామినేటర్లో తీసుకొస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ డినామినేటర్లోకి వెళ్తుంది. గామా ఆఫ్ n1 + n2/2 ఇంటూ 1/1 + n1/n2 ఇంటూ ఎఫ్ హోల్ పవర్ n1 + n2. ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతటిని మనం ఎలా రాసుకోవచ్చు, బీటా ఆఫ్ n1/2 n2/2. ఎందుకంటే మనకి గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m + n అనేది బీటా ఆఫ్ m, nకి ఈక్వల్ అవుతుంది.
సో సేమ్ న్యూమరేటర్ అంతా యాస్టీస్గా రాసాము, డినామినేటర్లో ఈ ఫంక్షన్ అంతటి ప్లేస్లో బీటా ఆఫ్ m, n ఫార్ములాలో రీప్లేస్ చేసాం. 1/1 + n1/2 ఇంటూ హోల్ పవర్ సేమ్ ఇదే రాస్తాం. ఇది ఒక్కటి చేంజ్ చేసి రాసుకుంటాం. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్గా మనం రాసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ ద పీడిఎఫ్ ఆఫ్ ది ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ.